హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 46వ భాగం. అప్పుడే రూమ్లోకి వచ్చిన రుద్రాక్ష్, అవసరమే అక్క, నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. పెళ్ళంటూ చేసుకుంటే మీ పెళ్ళితో పాటే చేసుకోవాలని ఫిజిషియన్ కూడా చెప్పాడు. నువ్వు చాలా వరకు నడిచే పొజిషన్కి వచ్చావు. నీ పనులు నువ్వు చేసుకోగలవని. ఇంకేంటి ప్రాబ్లం? మహా అయితే ఇంకొక నెల, అంతే కదా. మేము వెయిట్ చేయగలమక్క. ఇంకొకసారి ఇలా మా పెళ్లి టాపిక్ తీసుకురాకు. యాక్చువల్గా నీ పెళ్లి ముందు జరగాలి, నా పెళ్లి తర్వాత జరగాలి. కానీ నేను చూడు, మనసున్న వాడిని కాబట్టి ఇద్దరి పెళ్లి ఒకేసారి జరగాలని అనుకుంటున్నాను అని ఇన్నోసెంట్గా అనగానే, శ్రీద, రుద్ర, మరీ ఓవర్ చేస్తున్నావు నువ్వు అని అంది. నీకలా అనిపిస్తే నేనేం చేయలేను అక్క అని భుజాలు ఎగరేసి, ఇక ఈ విషయం ఇక్కడితో ఆపేయండి, లేదంటే ఇంకో సంవత్సరం వరకు పెళ్లి చేసుకోను అని సీరియస్గా అన్నాడు. రుద్రాక్షిక వినడని అర్థమయ్యి సైలెంట్ అయిపోయి కబుర్లలో పడ్డారు నలుగురు. వాళ్ళ నలుగురిని అలా చూసి శ్రీ తల్లిదండ్రులు ఇద్దరు ఎంతో సంతోషంగా కిందకి వెళ్ళిపోయారు. రోజులు చాలా సంతోషంగా గడిచిపోతున్నాయి. నలుగురు ఎంతో సంతోషంగా వాళ్ళ బాండింగ్ని స్ట్రాంగ్ చేసుకుంటూ ఉండగా మధ్యలోనే వచ్చింది రాఖీ పౌర్ణమి. ఆ రోజు అజయ్తో పాటు శ్రీకి కూడా దక్ష రాఖీ కట్టి సంతోషంగా గిఫ్ట్ తీసుకుంటే, అప్పటి వరకు రుద్రాక్ష ఇచ్చిన పాకెట్ మనీతో అక్క కోసం చిన్న గోల్డ్ రింగ్ కొని గిఫ్ట్ చేశాడు అజయ్. అది చూసిన దక్ష ఆశ్చర్యంగా, ఇంత డబ్బు ఎక్కడిదిరా నీకు అని అడిగితే, బావ నాకు చాలా మనీ ఇచ్చాడు అక్క, పాకెట్ మనీ కింద. వాటినే దాచి ఇది తీసుకున్నాను. నీకు నచ్చిందా అని ఆశగా అడిగాడు. తమ్ముడు తన కోసం ఆలోచించి ఇచ్చిన పాకెట్ మనీ తను ఖర్చు చేసుకుండా తన ఖర్చు కోసం చేయటం ఎంతో సంతోషాన్ని ఇచ్చి, అదే సంతోషంలో అజయ్ని హత్తుకుని, చాలా నచ్చిందిరా అని ఎమోషనల్గా అంది. అది చూసి మిగిలిన వాళ్ళు కూడా ఎంతో సంతోషం వేసింది. రుద్రాక్ష్ కూడా శ్రీధర్ రాఖీ కట్టాక శ్రీధర్ చేతిలో ఒక కార్డ్ పెట్టాడు. అదేంటి అన్నట్టు ఓపెన్ చేసి చూసిన శ్రీధర్ కళ్ళు పెద్దవి చేసి, నిజమా అన్నట్టు ఆనంద బాష్పాలతో చూసింది రుద్రాక్ష్ వైపు. అవును అని రుద్రాక్ష్ తల ఊపగానే దక్ష, శ్రీ, అజయ్ ముగ్గురు ఎగ్జైటింగ్గా ఏంటది అని అడిగారు. శ్రీధ కన్నీళ్లతో ఆ కార్డ్ని అందరి వైపు తిప్పి, నెల రోజుల్లో మన పెళ్ళి, నా తమ్ముడు మనకి సర్ప్రైజ్ ఇచ్చాడు అనగానే దక్ష ఎగిరి గంతేసినట్టు, అవునా వదిన అంటూ ఆ కార్డ్ తీసుకుని అందులో ఉన్న నలుగురి పేర్లు ఫోటోలు చూసి, సూపర్ ఉంది కార్డ్ అయితే అని ఎగ్జైట్ అవుతుంటే రుద్రాక్ష్ తన తల మీద ముట్టి, చిన్నపిల్లలా చేయకు అని అన్నాడు. నీకు అలానే ఉంటుందిలే రాక్షస్, నా పరిస్థితుల్లో ఉండి ఆలోచించు అని దక్ష బొంగమూతి పెట్టి చెప్పి, వదిన ఇప్పుడు నువ్వు హ్యాపీనేనా అని అడిగితే దక్ష హ్యాపీ అన్నట్టు తల ఊపి శ్రీ వైపు చూసింది. శ్రీ తన భుజం చుట్టూ చేయి వేసి తన చెవిలో, భయపడుకు శ్రీ, ఈసారి మన పెళ్ళికి ఎటువంటి ఆటంకం రాదు. పొరపాటున అటువంటి ఆటంకం వచ్చిందంటే ఇద్దరం పెళ్లి చేసుకుని అందరికీ దూరంగా వెళ్ళిపోదాం, సరేనా అని తన చెవిలో చాలా చిన్నగా చెప్పాడు, తన భయాన్ని అర్థం చేసుకొని. శ్రీద ఎమోషనల్గా శ్రీని హత్తుకొని, థ్యాంక్ యూ శ్రీ, నీ ప్రేమ నిజంగా నాకు ఒక వరం అని ఎమోషనల్గా అంది. ఆ ఎమోషన్ నుంచి అందరూ బయటపడ్డాక అందరూ సరదాగా బయటికి వెళ్ళారు పిక్నిక్ చేసుకోవటానికి. అనుకున్నట్టుగానే సాయంత్రం వరకు సరదాగా గడిపిన వాళ్ళందరూ తిరిగి ఇంటికి చేరుకున్నాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళటమే. దక్ష హుషారుగా రుద్రాక్ష చుట్టూ చేతులు హారంలా వేసి ఉయ్యాల ఊగుతూ, ఐ లవ్ యూ రాక్షస్ అని అంటే, రుద్రాక్ష్ తన తలతో దక్ష తలని ఢీకొట్టి, లవ్ యూ డెవిల్ అని నడుం చుట్టూ చేయి వేసి, ఏంటో అమ్మాయి గారు తెగ హుషారుగా ఉన్నారు అని కళ్ళు ఎగరేస్తూ అడిగాడు. ఉండరా ఏంటి?
ఎన్నో నెలల కల ఇప్పుడు తీరబోతుంది. నీ భార్య అవ్వబోతున్నాను రాక్షస్. ఐఎమ్ సో హ్యాపీ రాక్షస్. ఎంత సంతోషంగా ఉందో. పైగా వదిన కూడా చాలా సంతోషంగా త్వరగా రికవరీ అవుతుంది. ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రావాలి. ఎల్లుండి అపాయింట్మెంట్ ఉంది అనటంతో గుర్తుంది అంటూ దక్షని అలానే ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి తన గుండెల మీదకి చేరిపోయి, ఈరోజు నాకు ఎంత మనశ్శాంతిగా ఉందో తెలుసా డెవిల్. నేను కోరుకున్న ప్రతి కోరిక తీరుతుంది. అసలు నా జీవితంలో ఇలా జరుగుతుందని కూడా ఊహించలేదు, కానీ జరిగాయి. నేను కోరుకున్న ప్రేమ నాకు దక్కటంతో పాటు చనిపోయింది అనుకున్న అక్క సజీవంగా ఇప్పుడు సంతోషంగా నా కళ్ళెదురుగా ఉంది. నిజంగా ఈరోజు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను డెవిల్. మన ఇద్దరం అక్కకి తల్లిదండ్రుల స్థానంలో కూర్చొని కన్యాదానం చెయ్యాలి. నీకు ఓకే కదా అని అడిగాడు. వావ్, నాకు ఓకే రాక్షస్. కానీ కానీ అని అంటూ ఉంటే ఏంటి అంటూ చూశాడు రుద్రాక్ష విసుగ్గా తలపైకెత్తి. మరి నాకు కన్యాదానం ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు రాక్షస్? నేనిప్పుడు కన్యని కాదు కదా అని ఏడుపు మొహం పెట్టి అడిగింది. ఆ మాటకి రుద్రాక్ష సూటిగా దక్ష వైపు చూశాడు. ఆ చూపుకి తడబడిన దక్ష, ఏంటి రాక్షస్ అలా చూస్తున్నావు అని అడిగితే రుద్రాక్ష సారీ అని చెప్పాడు గిల్టీగా. చప్పున అతని నోటి మీద చేతిని అడ్డం పెట్టిన దక్ష, నువ్వు నాకెప్పుడు సారీ చెప్పకు రాక్షస్. నువ్వు నాకు సారీ చెప్తే నీకు నువ్వు చెప్పుకున్నట్టే అని సీరియస్గా చెప్పి, అయినా పర్లేదులే, మన పెళ్లిలో కన్యాదానాన్ని లేపేద్దాం. అయినా నా తరపున ఎవరున్నారని కన్యాదానం చేయటానికి? నేను అసలు కూతుర్నే కాదు అని పిన్ని ఫిక్స్ అయ్యింది. ఇక అజయ్, వాడైతే అసలే చేయలేడు, నాకంటే చిన్న పిల్లాడు కదా అని బాధని గొంతులోనే తొక్కిపెట్టి అంది. తన మాటలకి రుద్రాక్ష సీరియస్గా చూశాడు, కానీ తను అన్న మాటల్లో నిజం ఉండటంతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. దక్ష ఆ మూడ్ నుంచి బయటికి రాలేదని అర్థమై తనని దగ్గరికి తీసుకొని తల మీద ఢీ కొడుతూ, నేను ఒక్కసారి నిన్ను దగ్గరికి తీసుకున్నాను, కానీ రెండోసారి నువ్వే నన్ను రెచ్చగొట్టావు, గుర్తుందా నీకు అని అల్లరిగా అంటూ తన చేతిని దక్ష నడుమొంపుల్లోకి తీసుకువెళ్ళగానే దక్ష బొంగమూతి పెట్టుకొని, ఏం కాదు, నువ్వే నన్ను రెచ్చగొట్టావు ఆ రోజు, అందుకని నేను కంట్రోల్ మిస్ అయ్యాను అనగానే రుద్రాక్ష ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటే దక్ష లోపల నవ్వుకుంటూ, అసలు నేనెక్కడ నిన్ను రెచ్చగొట్టాను? నేను వద్దు మొర్రో అంటే వినకుండా నువ్వు నాకు కావాలి అంటూ బలవంతం చేశావు, మర్చిపోయావా అని అన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు నేను నిన్ను రేప్ చేశానని అంటున్నావా అని దక్ష ఉక్రోషంగా అడిగింది. చెయ్యటం ఏంటి, నువ్వు అదే కదా అని తన ఉడుకుమోతుతనాన్ని ఎంజాయ్ చేస్తూ అన్నాడు రుద్రాక్ష్. రాక్షస్, నిన్ను ఊరికే కాదు అని అంది. ఇందుకే అంటూ దక్ష అలిగి రుద్రాక్ష నుంచి దూరం జరిగి ఆపోజిట్ సైడ్ పడుకొని, పో రాక్షస్, నువ్వేమి మాట్లాడుకు, ఇక నువ్వు కావాలని నన్ను ఏడిపిస్తూనే ఉంటావు అని అంటూ ముడుక్కొని పడుకుంటే రుద్రాక్ష నవ్వుతూ తనని దగ్గరికి తీసుకొని, సరే సరే, ఇక నిన్నేమీ అనను, పడుకో, నిద్ర వస్తుంది అంటూ తనని జోకుడుతూ నిద్రపుచ్చాడు. రోజులు ఎంతో అందంగా ఇంకెంతో ఆనందంగా గడిచిపోతున్నాయి. ఎటువంటి బాధలు ఇబ్బందులు లేకుండా నలుగురి జీవితం సాఫీగా సాగిపోతుంది. శ్రీధ కూడా చాలా వరకు రికవరీ అయ్యి స్టిక్ హెల్ప్ లేకుండా నడవగలుగుతుంది. తన పనులు పూర్తిగా తను చేయగలుగుతుంది. చాలా వరకు లంగ్స్ డిసీజ్ కూడా తగ్గిపోవటంతో ఇప్పుడు తనకి ఎటువంటి ప్రాబ్లం లేదని డాక్టర్ తేల్చి చెప్పేశారు.
శ్రీధ పూర్తిగా నార్మల్ అయ్యిందని తెలిసాక అందరి సంతోషం ఆకాశాన్ని అంటింది. ఇంతలో పెళ్లి 2 వారాల్లోకి రావటంతో సింపుల్గా గుడిలో చేసుకోవాలని అందరూ ఫిక్స్ అయ్యి రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా చేసుకుందామనుకుని తమలో తామే పెళ్లికి తామే అరేంజ్మెంట్స్ చేసుకుంటూ సింపుల్గా అన్నీ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి తోడు అజయ్ కూడా స్కూల్ మానేసి మరి తన అక్క బావల పెళ్లి ఎంజాయ్ చేయటానికి వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉన్నారు. అలా రోజులు ముందుకు వెళ్ళి మరో 2 రోజుల్లో ఉందనగా దగ్గర వాళ్ళందరినీ ఇన్విటేషన్ ఇచ్చారు రుద్రాక్ష వాళ్ళు, శ్రీ తల్లిదండ్రులు ఆల్రెడీ పెళ్లి సింపుల్గా చెయ్యాలని మిగిలిన వాళ్ళని రిసెప్షన్కి పిలవాలని ఫిక్స్ అయ్యారు. ఇక రుద్రాక్షకి చాలా దగ్గర వాళ్ళు పెద్దగా లేరు. తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడే చుట్టాలు దూరంగా వెళ్ళిపోవటంతో నామమాత్రానికి మాత్రమే అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు, అది కూడా ఫంక్షన్స్కి. ఇప్పుడు పెళ్లికి పిలవాల్సినంత అవసరం లేదనుకొని సైలెంట్ అయ్యారు. ఇక పెళ్లికి సంబంధించిన జ్యువెలరీ, శారీస్ ప్రతి ఒక్కటి అన్నీ రుద్రాక్షి ఇద్దరూ కలిసి ఇంటికే తెప్పించారు. పైగా వాళ్ళ పెళ్లి సందర్భంగా కంపెనీలో ఎంప్లాయీస్ అందరికీ 1 month బోనస్ కూడా ఇచ్చేశారు. దానితో పాటు వాళ్ళ పెళ్లికి ఎంప్లాయీస్కి ఒక సిల్వర్ కాయిన్ కూడా ఇచ్చారు. 2 రోజుల ముందే నలుగురిని పెళ్లి కొడుకుల్ని పెళ్లి కూతుర్ని చేసి ఇక ఇల్లు దాటనివ్వకుండా చేసేశారు పెద్దవాళ్ళు. అనుకున్న రోజు రానే వచ్చింది. గుడిలో అన్ని ఏర్పాట్లు శ్రీ తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటే మరోవైపు శ్రీధని దక్షిణి బ్యూటీషియన్స్ రెడీ చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు మగవాళ్ళు పట్టుపంచ షర్టు వేసుకొని శ్రీ నాన్నగారు బుగ్గన చుక్క బాసికం శ్రీ తల్లి కట్టాలని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని అలా చూసిన శ్రీ నాన్నగారు చుక్కల్లో చందమామలా భలే మెరిసిపోతున్నారు అంటూ వాళ్ళ ఫోటోలు తీసి అందంగా ఉన్నారని మెటికలు విరిచి మరీ మిగిలిన వాళ్ళని పలకరించటానికి వెళ్ళారు. ఇక పెళ్లి కూతురు దక్ష నేవీ బ్లూ కలర్ శారీకి గోల్డ్ కలర్ బార్డర్ వచ్చిన లైట్ వెయిట్ శారీ కట్టుకొని దానికి తగ్గట్టు పట్టీల నుంచి పాపడి బిళ్ళ వరకు ప్రతి ఒక్కటి పెట్టుకొని పెళ్లి కూతురిలా కళతో అందంగా మెరిసిపోతుంది. పైగా ఎన్నో రోజుల నుంచి తను ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండటం వలన తన మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఆ ఆనందం. మరోవైపు శ్రీధ గోల్డ్ కలర్ శారీకి పీచ్ కలర్ బార్డర్ వచ్చిన లైట్ వెయిట్ శారీ కట్టుకొని సేమ్ దక్షలానే నగలు శారీకి తగ్గట్టు పెట్టుకొని ఎన్నో సంవత్సరాల కళ నెరవేరుతుంది అన్న ఆనందం తన మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే తన సంతోషం అంతా ఇంత కాదు. తన జీవితమే అయిపోయింది అనుకున్న శ్రీధ ఇప్పుడు అనుకోని వరంలా తను బ్రతికి తన ప్రేమని సొంతం చేసుకోవటం నిజంగా కలలానే ఉంది. అసలు బ్రతుకుతుందన్న నమ్మకం కూడా తనకి లేదు. కానీ తన తమ్ముడు, మరదలు, తన ప్రేమ ముగ్గురు కలిపి కంటికి రెప్పలా చూసుకుంటే ఈరోజు నార్మల్ మనిషిని చేశారు. నిజంగా వాళ్ళకి శ్రీధ ఎంతో రుణపడిపోయింది. తన భయాలు, బాధలతో తొందరపాటు నిర్ణయం తీసుకుని అందరికీ అంతులేనంత బాధని ఇచ్చింది శ్రీధ. ఆ విషయంలో ఇప్పటికీ తనకి గిల్టీగానే ఉంది. కానీ ఏ ఒక్కరూ ఆ విషయాన్ని తన ముందు ప్రస్తావించకపోవటంతో వాళ్ళకి మనసులోనే థ్యాంక్ యూ చెప్పుకుంది. శ్రీధ, దక్ష ఇద్దరు రెడీ అయ్యాక పూల జడ కూడా మోడ్రన్గా వేశాక శ్రీ అమ్మగారు ఇద్దరిని చూసి చాలా అందంగా ఉన్నారు అంటూ వాళ్ళకి దిష్టి తీసి మరీ చెవి వెనక చుక్క పెట్టి పిలిచినప్పుడు రండి, ఇప్పుడే బయటికి రాకండి అని మరీ చెప్పి మగవాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి కొడుకుని అల్లుడిని మురిపెంగా చూసుకుంటూ బంగారు కొండలు ఎంత అందంగా ఉన్నారో అంటూ మెటికలు విరిచి బాసికం కట్టి బుగ్గన చుక్క పెట్టి పదండి మిమ్మల్ని పంతులు గారు పిలుస్తున్నారు అంటూ ముందుగా వాళ్ళ చేత కాశీ యాత్ర చేయించి రుద్రాక్ష్ అజయ్ని బాగా ఆడుకుంటూ ఉంటే శ్రీ రుద్రని ఇంకా ఎక్కువగా ఆడుకొని నవ్వుతూ మండపంలోకి వెళ్ళి విఘ్నేశ్వర పూజ మొదలు పెట్టారు. మగవాళ్ళ పూజ పూర్తయ్యే సమయానికి ఆడవాళ్ళని పిలిపించి మగవాళ్ళ ఎదురుగా కూర్చోబెట్టి
అడ్డుతెర పెట్టారు. ఎప్పుడెప్పుడు తన ప్రాణశిఖిని చూద్దామా అని ఎదురు చూసిన ఇద్దరికి అడ్డంగా అడ్డుతెర కనిపించటంతో ప్రపంచంలో ఉన్న చిరాకంతా వాళ్ళ మొహంలోనే కనిపించి, చిచి, వీళ్ళందరూ మాకు అడ్డంగా ఉంటున్నారు అనుకుంటూ అడ్డుతెర పీకేయబోయారు. కానీ పంతులు గారు నవ్వుతూ అలా చేయకూడదని ఇద్దరిని హెచ్చరించడంతో తప్పక వెనక్కి తగ్గారు. అలా పెళ్లి కూతుర్ల చేత ముందుగా గౌరీ పూజ చేయించారు. ఒక పెళ్లి పెద్ద పంతులు గారు చేయిస్తుంటే మరో పెళ్లి చిన్న పంతులు గారు చేయిస్తూ మంత్రాలు ఆ గుడి మొత్తం వినిపించేలా మైక్లో చెప్తూ ఒక్కొక్క క్రతువు పూర్తి చేస్తూ ఉన్నారు. ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చూసి చక్కనైన జంట, ఎంత ముచ్చటగా ఉన్నారు అని అనుకోకుండా ఉండలేకపోయారు. పైగా పెళ్లి కూతుర్లు కూడా దొంగచాటుగా తమ కాబోయే భర్తల్ని చూడటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంతలో పెళ్లి కొడుకులు ఇద్దరు ఒకేసారి పెళ్లి కూతుర్ల చేతులు పట్టుకుని వాళ్ళ అరచేతుల్లో ప్రేమరాతలు రాస్తూ మరోవైపు పంతులు గారు చెప్పేవి చేస్తూ ఉన్నారు. కన్యాదానం సమయానికి పంతులు గారి పర్మిషన్తో దక్ష, రుద్రాక్ష ఇద్దరూ కలిసి శ్రీధర్కి కన్యాదానం చేశారు. పంతులు గారు ముందు పెళ్ళయ్యాక అలా చెయ్యాలి అన్నా కూడా మా సాక్షిగా ఎప్పుడో పెళ్ళైపోయింది పంతులు గారు, ఇప్పుడు మేము వేరు కాదు అని చెప్పి సగౌరవంగా శ్రీధ చేతిని శ్రీ చేతుల్లో పెట్టి, మా అక్కని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలి శ్రీ, తన కంట్లో నుంచి కన్నీరు వచ్చిందంటే మాత్రం నీ దగ్గర క్షణం కూడా ఉంచను. ఇప్పుడు నా అక్కకి నాతో పాటు నా భార్య కూడా ఉంది అని చిన్నపాటి వార్నింగ్ ఇస్తే శ్రీధ ఎమోషనల్గా రుద్రాక్షని హత్తుకుంది. దక్ష నవ్వుతూ ఇద్దరిని చూస్తూ ఉంటే రుద్రాక్ష శ్రీధని ఓదార్చి, పెళ్లిలో ఏడవకూడదక్క, అందరూ నీకు పెళ్లి ఇష్టం లేదనుకుంటారు అని అల్లరిగా అన్నాడు. ఆ మాటకి శ్రీధ చిరుకోపంగా చూసింది రుద్రాక్ష వైపు. రుద్రాక్ష నవ్వేసి తన ప్లేస్లో కూర్చున్నాక రుద్రాక్ష వాళ్ళు కన్యాదారం రావటంతో శక్తి తలపైకెత్తి రుద్రాక్ష వైపు చూసింది అడ్డుతెర చాటుగా. రుద్రాక్ష పంతులు గారితో ఇవన్నీ తీసేయండి అని అంటున్నప్పుడే మేము చేస్తాము అంటూ ముందుకు వచ్చారు శ్రీధ ఇద్దరు. కానీ రుద్రాక్ష వద్దని కన్యాదానం మా పెళ్లిలో నుంచి తీసేయమని సీరియస్గా చెప్పటంతో అది ఎందుకో అర్థం చేసుకున్న శ్రీ సరే అన్నట్టు తల ఊపి సైలెంట్గా కూర్చున్నాడు. అలా ముందుగా బ్రహ్మముహూర్తం సమయాన జీలకర్ర బెల్లం పెట్టించారు పంతులు గారు. ఇరువురి బ్రహ్మరంధ్రం దగ్గర జీలకర్ర బెల్లం పెట్టడం ఆలస్యం. అడ్డుతెర తొలగిపోయి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోండి అని పంతులు గారు చెప్పటమే ప్రపంచంలోని ప్రేమంతా కళ్ళల్లో నింపుకొని మరీ ఒకరి వైపు మరొకరు చూసుకున్నారు వధూవరులు. అంతే, లోకాన్ని మర్చిపోయి ఇరు జంటలు ఆ కళ్ళల్లోనే ప్రేమకి వశమైపోయి చూపు తిప్పబుద్ధి కాక అలానే ఉండిపోయారు. తర్వాత అయినా చూసుకోవచ్చు, కొంచెం ఇటు చూడండి అని అన్న పంతులు గారి మాటలకి ఈ లోకంలోకి వచ్చిన జంటలు చిరుసిగ్గుతో మొహాలు పక్కకి తిప్పేశారు. అలా జీలకర్ర బెల్లం పూర్తయ్యాక బట్టలు మార్చుకొని వచ్చాక ఒకరి పక్కన ఒకరిని కూర్చోబెట్టి పెళ్లి తంతు మొదలు పెట్టారు. ఒక్కొక్క మంత్రం చదువుతూ ఉంటే శ్రీధ దక్షలలో ఆనందం ఆకాశాన్ని అంటింది. నెక్స్ట్ అప్డేట్ ప్రోమో. పెళ్లి మధ్యలోనే ఏడ్చిన దక్ష తన చుట్టూ ఏమైంది అంటూ చుట్టుముట్టిన చుట్టాలు, రుద్రాక్ష, శ్రీధలు, వాళ్ళ తల్లిదండ్రులు. ఇదంతా లైవ్లో చూస్తున్న సమీక్ష, మంజుల ఆవేశంతో ఊగిపోతూ నీరసంలో కూడా శ్రీని బద్దలు కొట్టారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.